మలి సీఎం రేవంతాల సారు ప్రజాపాలన విజయోత్సవాలు పెట్టి రైతు పండుగ అనుకుంటా మళ్ళా 2 లక్షల లోపు ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ చేసినాము, మీరు బ్యాంకుకు పోయి కొత్త లోను తీసుకోండి అంటుంటే ఆఫీసర్లు మాత్రం అన్నదాతలకు మాఫీ కాలేదని అవస్థలు పెడుతుర్రట. మల్లేడ తిప్పలు పెడుతుండ్రంటారా చూడుండ్రి. చూసినరా, పట్టాదారు పాసు పుస్తకము, బ్యాంకు పాసుబుక్, ఆధార్ కార్డు ఇట్లా అన్ని పట్టుకొని పోయి వ్యవసాయ ఆఫీసర్లను అడిగితే మీకు ఇంకా రుణమాఫీ కాలేదా అంటుర్రట. అగో నాకు 2 లక్షల లోపే రుణం ఉన్నది, 2 దినాల కిందనే సీఎం రేవంతాల సారు రైతుల పండుగ పేరంటంలా 2 లక్షల లోపు ఉన్న అన్నదాతలందరికీ మాఫీ అయ్యిందని అన్నాడు. మరి ఇప్పుడు నాకెందుకు కాలేదని గట్టిగానే ఆఫీసర్ల మీదకి గరానికో ఇంకో రైతన్న చూడు ఏమంటుండో. ఇన్నారా, రైతు రుణమాఫీ చెయ్యండి చేసినామని ఎట్లా అంటారు? మేము పొలం పనులు అన్ని పక్కకు పెట్టుకొని మరి చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగేందుకు మేము అవలగాలమా ఏందని ఏం కథ అని ఇట్లా వ్యవసాయ ఆఫీసర్ల మీదికి రైతులు బాగానే కోపానికి వస్తురట. ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చిందన్నట్టు కాంగ్రెస్ విజయోత్సవాల పండుగ రుణమాఫీ ముచ్చట వ్యవసాయ ఆఫీసర్లకు లేని తలకాయ నొప్పి పెడుతున్నట్టున్నది కదా. ఎందుకు రేవంతాలు గారు కానిదాన్ని అయినది అన్నట్టు చెప్పుడు మాఫీ చేసినాం అనుడు. ఉదికు అర్హులైన అన్నదాతలకు కూడా ఇంకా మాఫీ కాలేదని లొల్లి చేస్తుర్రు. దీనికి ఏం సమాధానం చెప్తారు సారు? వీళ్ళను సీదా మీ తానికి రమ్మంటారా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.